ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి నవంబర్ 23, 24వ తేదీన కొన్ని రహస్యాలు తెలియబోతున్నాయి. జీవితంలో ఉన్న సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. అలాగే ఎంతో అదృష్టమైతేనే ఈ వీడియో వింటారు. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున ఆ రహస్యాలు అర్థం చేసుకున్నట్లయితే, వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి జీవితం కొనసాగుతుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఇలా చేస్తే చాలు, మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇష్టమైన భగవంతుడి పేరుని కామెంట్లో పెట్టండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు ఇంతవరకు కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే చూశారు. అవన్నీ మీకు భగవంతుడు పెట్టిన పరీక్షలు మాత్రమే. మీరు నెగ్గుకొస్తారా లేదా, మీకు దైవభక్తి ఎలా ఉంటుంది, మీకు ఓపిక ఉంటుందా లేదా అని పరీక్షలు మాత్రమే పెట్టాడు. కానీ వాటినన్నిటినీ నెగ్గుకు వచ్చారు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది. జీవితం ఇప్పటి వరకు చాలా కష్టంగా గడిచింది. కానీ ఇప్పుడు సరియైన సమయం వచ్చింది. బంగారం లాంటి సమయం కాబట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోయే సమయం. రాయిని శిల్పంలా ఎలా చేస్తారో మీ జీవితం కూడా అలా అందమైన శిల్పంగా మారబోతుంది. ఇంతవరకు పడ్డ కష్టాలు, బాధలు ఇప్పుడు మీకు బలంగా మారబోతున్నాయి. ఆ వాటిని మీరు బలంగా చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం వలన అన్నింట్లో విజయం మీదే అవుతుంది. ఈ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు వీలైనంత వరకు శ్రద్ధగా, ఒంటరిగా వినండి. దీనివలన మీ జీవితమే మారవచ్చు. మీ మార్గాలు, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దానివలన ఎంతో అభివృద్ధి చెందుతారు. ఇంతవరకు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి ఈ సంఘటనలు మీ ముందు జరగబోతున్నాయి. అవేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది, మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. మిమ్మల్ని, మీ జీవితాన్ని పరీక్షించడానికి ఆ భగవంతుడి రూపంలోనే ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. కాబట్టి మీరు శాంతంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. ఏ రూపంలోనైనా ఆ భగవంతుడు మానవ రూపంలో వస్తారు. దానివలన మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ కష్టాన్ని, మీ నిజాయితీని చూసి వారు ఎంతో ఆనందిస్తారు. మీకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటారు. దానివలన మీకు కొన్ని మార్గాలు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి మీకు ఎదురవుతారు, మీ ఇంటికి వస్తారు. కాబట్టి వారిని గౌరవించడం ఉత్తమం. అలాగే కష్ట సుఖాలు చూసుకోవడానికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తారు. ఆ వాతావరణంతో పాటు ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు అన్నీ మీకు అనుకూలంగా ఉండడంతో పాటు ఆ భగవంతుడు మీకు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం వలన మీరు ఆర్థికాభివృద్ధి చెందడానికి ముందడుగు వేస్తారు. అలాగే ఎన్నో కొత్త కొత్త మార్గాలు మీ తలుపులు తెరుచుకుంటాయి. ఎన్నో ఆదాయ మార్గాలు మీకు అవకాశాలు ఇస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడం వలన ఆర్థిక అభివృద్ధితో చెందుతారు. అలాగే రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రతి కష్టానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు వస్తాయి. అలాగే ఆదివారం రోజున, అంటే నవంబర్ 23వ తేదీ ఆదివారం రోజున మీ ఇంటికి వ్యక్తి రావడంతో మీ జీవితమే ఎంతో అద్భుతంగా మారబోతుంది. మీరు ఉండాల్సింది ఒకటే, మీరు ఎప్పుడూ నిజాయితీ పరులుగా ఉంటారు. అలాగే నడుచుకోండి, కోపం తగ్గించుకోండి. ఇది వలన మీ జీవితంలో, మీ ఇంట్లో అపారమైన ధనరాశులు కలుగుతాయి. మీకు ఏదీ తోచలేక తికమకగా ఉంటారు. తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంటారు. విధంగా మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ, మీరున్న వాతావరణం చుట్టూ మొత్తం నెగిటివ్ అంతా తొలగిపోయి పాజిటివ్గా మారబోతుంది. జీవితంలో ఎప్పుడు కష్టాలే అనని మీరు ఏమాత్రం కలత చెందకండి. ఎందుకంటే ఇది పరీక్ష మాత్రమే. ఎంతో అదృష్టం రాబోతుంది. ఆ అదృష్టాన్ని మీరు స్వాగతం ఇవ్వండి. మీరు చేసేది అది ఒక్కటి మాత్రమే.
ప్రపంచంలో డబ్బు చాలామంది సంపాదిస్తారు, కానీ తెలివిగా నడుచుకునేటట్లు సింహరాశి వారు మాత్రమే ఉంటారు. చాలామంది అనవసరంగా ఖర్చు చేస్తారు, వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు, జల్సాలు చేస్తారు, కానీ భవిష్యత్తు కోసం ఆలోచించేది సింహరాశి వారు మాత్రమే. ఉద్యోగం దొరకట్లేదు అనుకునే వారైతే ఆ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం దొరికే అవకాశం మీ ముందు ఉన్నది. ఎందుకంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆ కష్టం నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ ఉద్యోగంలో మీకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటారు కాబట్టి ఆ ఉద్యోగం రాకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చూశాడు. కాబట్టి సోమవారం రోజున మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఏదైనా అభిషేకం చేసుకోండి, లేదా పుష్పాభిషేకం చేయడం వలన మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. లేనివారు చింతించకండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీకు తగిన ఉద్యోగం దొరకడానికే ఆ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తప్పించుకున్నాయి. ఎక్కడైనా మీరు డబ్బు అడిగినట్లయితే అప్పుగా ఇవ్వని వారైతే మీకు అంతా మంచిదే. ఎందుకంటే మీకు ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోండి. అది అనవసర ఖర్చు చేస్తారో లేదా పెట్టుబడులు పెట్టినప్పుడు అది నష్టం జరగవచ్చు. అందుకోసమే మీకు అప్పు దొరకకుండా ఉంటుంది. భగవంతుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు, అది సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసమే మీరు ఏదైనా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన ఎలాంటి నష్టాలు, కష్టాలు ఉండకుండా ఉంటాయి. వ్యాపారం చేసేవారు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఎవరితో వాదనాలు పెట్టుకోకండి. ఇక ఉద్యోగం చేసేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీరు కొనసాగించండి, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగులతో ఆనందంగా సమయం గడపండి. అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంది, విజయం సాధిస్తారు. పరీక్షలలో విజయం సాధించడం వలన మీ జీవితం మరింత అద్భుతంగా మారబోతుంది. ఏ వ్యాపారం గురించి మీరు ఆలోచించినట్లయితే, వ్యాపారం కొత్తగా పెట్టేవారైతే ఆదివారం రోజున మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఈ సమయం మీకు సరి అయిన సమయంగా లేదు. కానీ సోమవారం రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టేవారు ఆలోచించండి, ఈరోజు మొదలు పెట్టండి. దాని వలన ఎంతో అద్భుతం జరుగుతుంది. మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతారు. కొంత సమయం ఆత్మ పరిశీలన కోసం లేదా ప్రకృతి దగ్గరగా జీవించండి. దాని వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. కుటుంబంలో ఉన్న పాత ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కూర్చొని పరిష్కారం చేసుకోగలుగుతారు. దాని వలన ఒక దారికి ముందుకు వస్తారు. వ్యాపారంలో ఏదైనా కోల్పోయిన విషయం గురించి ఈరోజు చర్చించుకుంటారు. అలాగే పెద్దల సలహాలు కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు మీ భాగస్వామితో కొన్ని సంభాషణలు జరుగుతాయి. దాని వలన పాత ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకుంటారు. మనసు